అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఫాస్టింగ్ పీరియడ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అది చాలా క్లియర్గా మెయింటైన్ చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే కనుక. అంటే 50 క్యాలరీస్ కంటే ఎక్కువ అన్నది ఏది కూడా ఫాస్టింగ్ పీరియడ్లో తీసుకోవద్దండి. ఈ ఫాస్టింగ్స్ ఎట్లా చేయొచ్చు అంటే కనుక 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండొచ్చు, 14 అవర్స్ ఫాస్టింగ్ ఉండొచ్చు, 16 అవర్స్ వరకు కూడా ఫాస్టింగ్ ఉండొచ్చు, 18 అవర్స్ ఫాస్టింగ్ కూడా ఉండొచ్చు. అలాగే 1 మీల్ ఏ డే అన్నది కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంటారు. కాకపోతే ఐ డోంట్ సజెస్ట్ 1 మీల్ ఏ డే. ఎందుకనంటే కనుక మాల్ న్యూట్రిషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మన వర్క్ కెపాసిటీస్ కూడా పడిపోతుంటాయి. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే 18 అవర్స్ ఫాస్టింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్ మీరు ఎప్పుడు కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఫాస్టింగ్స్ కానీ ఎక్కువగా చేయకపోతే డైరెక్ట్గా వెళ్ళొద్దండి. మీరు 12 అవర్స్ ఫాస్టింగ్ నుంచి మొదలు పెట్టుకుని మెల్లగా దాన్ని పెంచుకుంటూ 14 అవర్స్ రిజల్ట్ నాకు కంఫర్టబుల్గా సరిపోయిందంటే అక్కడ ఆపేసుకోండి. లేదు ఇంకొంచెం మంచి రిజల్ట్ రావాలనుకుంటున్నాం అంటే కనుక 16 అవర్స్ ఫాస్టింగ్ వరకు వెళ్ళండి. రెండోది ఏంటంటే కనుక ఈ ఫాస్టింగ్ అవర్స్ ఇంత లాంగ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి తీసుకునే ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి.